హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈరోజు మన వీడియోలో నేను ఒక సూపర్ రెమెడీని అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం వీడియోని అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని. అలాగే ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు బట్టతల కూడా జుట్టు మలిపించగలిగే సత్తా ఉన్న సూపర్ రెమెడీ అండి. ఎందుకు అంటే ఇది మీకు ఎంత హెయిర్ ఫాల్ ఉన్నా కూడా వెంటనే కంట్రోల్ చేసేసి, మీ జుట్టు ఎంత ఊడిపోయినా కూడా వెంటనే మొలిపించగలిగే సత్తా ఉన్న ఒక సూపర్ రెమెడీ అండి. ఒక్క రోజులోనే మీకు జుట్టు అనేది మొలుస్తుంది. అంత పవర్ఫుల్ రెమెడీ. అందుకనే మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా యూజ్ చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే అలోవెరా, అలాగే ఇక్కడ ఏంటంటే కరివేపాకులు, నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ అండి. అంటే మీరు రెడ్ ఆనియన్ అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే వైట్ ఆనియన్, మీ ఇంట్లో ఏదున్నా ఏ ఆనియన్ అయినా తీసేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ నన్ను అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను. నేనైతే రెడ్ ఆనియన్ ఇక్కడ తీసుకున్నాను. ఈ ఆనియన్లో ఎక్కువగా సల్ఫర్ అనేది ఉండడం వల్ల మన జుట్టుని ఎక్కువగా పెంచడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇక్కడ అలోవెరా అనేది మన జుట్టుని సిల్కీగా, సాఫ్ట్గా, షైనీగా మార్చడానికి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కరివేపాకులు. ఈ కరివేపాకులు అనేవి మన జుట్టుని నల్లగా, ఒత్తుగా పెరిగేలాగా చేస్తాయండి. ఇవి 3 కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసేసుకోండి. వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ అలాగే ఈ అలోవెరా అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. వీటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. వాటిలో వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆనియన్లో అలాగే అలోవెరాలో జెల్ అనేది ఉంటుంది కాబట్టి, వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఇంకా వాటర్ అనేది యాడ్ చేయకుండానే మనం బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసేసుకున్నాక మనకి ఇప్పుడు ఇక్కడ ఇలా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగ మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక స్ట్రెయినర్లో వేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు మళ్ళీ అడుగుతారండి, ఇలాగ ప్యాక్లా కూడా అప్లై చేసుకోవచ్చు కదా, ఎందుకు స్ట్రెయిన్ చేసుకోవాలి అని. ఎందుకంటే మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఈజీగా రిమూవ్ అవ్వడం కోసం ఇలాగ నేనైతే స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే జుట్టులో ఇరుక్కుపోయి చిక్కులు పడిపోయి జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతుంది కాబట్టి ఇలాగ మీరు ప్రిపేర్ చేసుకొని ఇలా స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసుకుంటే మనకి ఈ రెమెడీ అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి. చాలా పవర్ఫుల్ రెమెడీ. మీకు ఎంత జుట్టు ఊడిపోతున్నా కూడా మీరైతే తప్పకుండా ఈ రెమెడీ అయితే ఫాలో అవ్వండి. ఈజీగా మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. వెంటనే ఒక్క రోజులోనే మీకు కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో యూస్ చేసే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆముదం అండి, అంటే క్యాస్టర్ ఆయిల్. నేను ప్రతి ఒక్క రెమెడీలో క్యాస్టర్ ఆయిల్ అయితే తప్పకుండా యాడ్ చేసుకుంటానండి. ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ అనేది మన జుట్టు కుదుళ్ళని గట్టిపరిచి జుట్టు ఊడిపోకుండా చేస్తుంది. అలాగే జుట్టును తొందరగా తెల్లబడకుండా చేస్తుందండి. అందుకనే నేనైతే ఒక 1 స్పూన్ ఇక్కడ నేను క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు క్యాస్టర్ ఆయిల్ వద్దు, లేదు అనుకుంటే మా దగ్గర లేదు అనుకునే వాళ్ళు ఆల్మండ్ ఆయిల్ని ఆ ప్లేస్లో మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తుంది అదే అండి. మీ దగ్గర క్యాస్టర్ ఆయిల్ లేనట్టయితే, ఒకవేళ మేము యూస్ చేయమనుకుంటే మీరు ఆ ప్లేస్లో ఆల్మండ్ ఆయిల్ని యూస్ చేయండి. ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ అయినా ఆల్మండ్ ఆయిల్ అయినా మన జుట్టుని ఎక్కువగా, అంటే జుట్టు కుదుళ్ళని గట్టిపరచడానికి, అలాగే జుట్టుని సిల్కీగా, సాఫ్ట్గా మార్చడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. అందుకనే మీరు క్యాస్టర్ ఆయిల్ కానీ లేదంటే ఆల్మండ్ ఆయిల్ కానీ ఏదో ఒకటి ఇందులో ఈ రెమెడీలో ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ 2 లేదు అనుకునే వాళ్ళైతే మీరు నార్మల్గా మీ ఇంట్లో ఉండే కోకోనట్ ఆయిల్, పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, అదైనా మీరు ఇక్కడ 1 స్పూన్ దీంట్లో యాడ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. మొత్తంగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక కాటన్ హెల్ప్తో మీరు మొత్తం కూడా ఇది హెయిర్కి అప్లై చేసేసుకోండి. హెయిర్ రూట్స్కి ఎక్కువగా పట్టుకునేలాగా దీన్ని అప్లై చేసుకొని మీరు ఒక 1 అవర్ ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసుకోండి. వారంలో 2 సార్లు ఇలాగ మీరు చేసినట్టయితే మీకు ఎక్కువ మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని మీరు వారంలో 2 సార్లు ఈ రెమెడీ అయితే యూజ్ చేయండి. మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. హెయిర్ ఫాల్ అనేది ఈజీగా కంట్రోల్ అవుతుంది. మీకు ఒక్క రోజులోనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడం అనేది మీరే చూస్తారు. అంత పవర్ఫుల్గా పనిచేస్తుందండి ఈ రెమెడీ. మనం ఈజీగా 5 మినిట్స్లోనే ఇంట్లోనే ఇలాగ ప్రిపేర్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు. ఇంకా దీనికోసం ఏమీ కూడా అవసరం లేదండి. చక్కగా న్యాచురల్ రెమెడీస్ అండి ఇవన్నీ కూడా. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువగా అవ్వడాన్ని మీరే చూస్తారండి. ఒక 1 మంత్ ఇలాగ మీరు కంటిన్యూగా మీరు ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడంతో పాటు హెయిర్ గ్రోత్ ఎక్కువగా అవ్వడం కూడా మీరే చూస్తారండి. మా పాపకైతే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు నేనైతే ఈ రెమెడీ చాలా వరకు యూజ్ చేస్తాను.
నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పాపకైతే ఎక్కువగా హెయిర్ ఫాల్ అయిపోయి అంటే ఎక్కువగా జుట్టు ఊడిపోయి పలచబడిపోయిందండి. నేను ఈ రెమెడీని అయితే వారానికి 2 సార్లు ఈ రెమెడీ ఇలాగ యూజ్ చేసిన తర్వాత మా పాపకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోయి హెయిర్ గ్రోత్ ఎక్కువగా అవ్వడాన్ని నేను కూడా గమనించాను. అంటే ఎక్కడైతే జుట్టు ఊడిపోయిందో అక్కడ కొత్త జుట్టు అనేది మొలవడం స్టార్ట్ అయింది. ఈ రెమెడీ నేను యూజ్ చేసిన తర్వాత నాకైతే మంచి రిజల్ట్ కనిపించింది కాబట్టి నేను మీకు ఈరోజు ఈ రెమెడీని షేర్ చేశాను. ఇలాగా మీరు 1 అవర్ ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోండి. మామూలుగా మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూ పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసుకోండి. ఇలాగా మీ జుట్టు కూడా చక్కగా సిల్కీగా సాఫ్ట్గా ఎక్కువగా పెరుగుతుందండి. నల్లగా ఒత్తుగా కూడా పెరుగుతుంది. ఎక్కువగా ఈ రెమెడీ అయితే ఏంటంటే జుట్టుని తొందరగా తెల్లబడకుండా చేస్తుంది. దీంట్లో వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన జుట్టుని తెల్లబడకుండా నల్లగా ఉంచేలాగా చేస్తాయి. అలాగే హెయిర్ ఫాల్ని తొందరగా కంట్రోల్ చేస్తాయండి. దీంట్లో వేసిన ఆనియన్ అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. అలాగే కరివేపాకులు కూడా అంత పవర్ఫుల్గా పనిచేస్తాయి. కాబట్టి నేనైతే ఈరోజు ఈ రెమెడీని మీకు షేర్ చేశాను. మీకు కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా యూజ్ చేసుకున్న తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒక 2 వారాలు మీరు యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. అంతే అండి ఇంకా ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.